నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. పార్టీ ఫిరాయింపులు. తెలంగాణలో కామన్ అయిపోయిన ఇష్యూ ఏందంటే పార్టీ ఫిరాయింపులు. పార్టీ ఫిరాయింపులపైన గూడా హైకోర్టు తీర్పయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నిర్ణయం ఏదైతే అసెంబ్లీకి సంబంధించిన పెద్దలే తీసుకుంటారో అంటే స్పీకర్ గారే నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళపైన తుది నిర్ణయం స్పీకర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే దాని మీదనే ఫైనల్ అయి ఉంటదని గూడా హైకోర్టు అయితే చెప్పడం అయితే జరిగింది. దానిలో భాగంగానే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మరి ఇటు కాంగ్రెస్‌లోకి వెళ్తున్న దాఖలాలైతే కనబడతా ఉన్నాయి. నిన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకొక ముగ్గురు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలైతే మా వైపు చూస్తా ఉన్నారు. మేము తీసుకునే దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి. వారిలో ఇద్దరు మాజీ మంత్రులు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. పార్టీ మారుతామని కొద్ది రోజులుగా చర్చలు చేస్తూ ఉన్నారు. కానీ మేము కొద్ది రోజులు ఆగండి అని కూడా వాళ్ళకి సూచించామని నిన్న మహేష్ కుమార్ గౌడ్ అయితే వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు ఒకరికి క్యాబినెట్ ఛాన్స్ ఇస్తామని కూడా వాళ్ళైతే కాంగ్రెస్ అధిష్టానం చెప్పడం వల్ల ఏదైతే హైదరాబాద్ సంబంధించి గ్రేటర్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో జిహెచ్ఎంసీ సంబంధించిన కార్పొరేట్ సంబంధించిన ఎలక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానము గట్టి ప్రయత్నం చేయాలని చెప్పడం ద్వారా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు గెలవలేదు కాబట్టి ఇక్కడ మొత్తం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మొత్తం బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలి, కొంతమందినైనా తీసుకొని ఇక్కడ స్థానికంగా బలపరుచుకోవాలి క్యాండిడేట్స్ని అన్నట్టు కూడా అధిష్టానం అయితే సూచించింది. ఏదైతే ఈ అధిష్టానం వైపు రేవంత్ రెడ్డి కూడా ఈరోజైతే వెళ్తూ ఉన్నారు. ఢిల్లీకి కూడా వెళ్ళి అక్కడ ఏంటి ఎవరిని తీసుకుందామనే వాటి మీద చర్చలు చేపడుతూ ఉన్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ సన్నిహితులే మరి ఆ ముగ్గురు అయితే అన్నట్టు కూడా నిన్న మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ తాజా వ్యాఖ్యలపైన మరి ఎవరు హైదరాబాద్ సంబంధించిన కీలక బీఆర్ఎస్ నేతలు మరి కాంగ్రెస్ వైపు వెళ్ళనున్నారని కూడా కొంత చర్చనీయంగా జరుగుతూ ఉంది. మరి ఇంకొక వైపు కల్వకుంట్ల కవిత గారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. పిరికి పందలు మాకు అవసరం లేదు, ఎవరైతే వెళ్తామని సిద్ధంగా కాంగ్రెస్ పార్టీతో మాట్లాడుకుంటున్నారో మీరు వెళ్ళిపోవచ్చు అని కూడా నిన్న జగిత్యాలకు సంబంధించిన కార్యవర్గాలకు సంబంధించిన సమావేశంలో తను మాట్లాడిన తీరు కనబడతా ఉంది. ఇన్ని రోజులు ఏదైతే లిక్కర్ స్కామ్ తర్వాత కల్వకుంట్ల కవిత గారు మొన్ననే బయటకు వచ్చారు. ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయిన సందర్భంలో నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సంబంధించిన విద్యార్థులని తను అడిగి తెలుసుకున్న దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత గారు అయితే మళ్ళీ రాజకీయం స్టార్ట్ చేసిన అన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉంది. ఏదైతే అదాని కేసు మనకి ఇండియాలో వచ్చినప్పుడు కూడా అదానికో న్యాయం ఆడబిడ్డకో న్యాయం అన్నట్టు కూడా నరేంద్ర మోడీని ప్రశ్నిస్తూ తను మళ్ళీ రాజకీయాల్లో మళ్ళీ వస్తూ ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక పదవి కూడా కల్వకుంట్ల కవిత గారికి ఇయ్యనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ పార్టీ ఫిరాయింపులు ఎవరైతే చేస్తామని బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే అంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వెళ్ళిపోండి అన్నట్టే బీఆర్ఎస్ అధిష్టానం చెప్తున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. దానిలో భాగంగానే నిన్న కల్వకుంట్ల కవిత గారు చేసిన వ్యాఖ్యలు అయితే మనకి క్లియర్ కట్గా కనబడతా ఉన్నాయి. మరోసారి సంకల్ప దీక్ష యాత్ర కూడా చేపడతామని కూడా బీఆర్ఎస్ సంబంధించిన కార్యవర్గం అయితే సిద్ధమవుతా ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ నుండి హైదరాబాద్ సంబంధించిన కీలక నేతలు మరి కాంగ్రెస్లోకి వెళ్తా ఉన్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. అంటే ఈ ఏదైతే ఇష్యూ ఉందో సంబంధించిన మొన్న పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన బీఆర్ఎస్ వాళ్ళైతే కోర్టులో అయితే కేసు వేయడం అయితే జరిగింది, పిటిషన్ అయితే వేయడం అయితే జరిగింది. దాన్ని విచారించిన తర్వాత కొద్ది రోజులు టైం కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఆ కొద్ది రోజుల తర్వాత గడ్డం ప్రసాద్ గారికి స్పీకర్ గారి చేతులు అయితే పెట్టిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. తుది నిర్ణయం అసెంబ్లీ సంబంధించిన స్పీకరే తీసుకుంటారు, తను తీసుకునే ఎటువంటి నిర్ణయం అయినా అదే ఫైనల్ అన్నట్టు కూడా మనకైతే కోర్టు చెప్పిన దాఖలాలు కనబడతా ఉంది. ఇక కోర్టు నిర్ణయంతో లైన్ క్లియర్ అయిపోయింది. లైన్ క్లియర్ అవడంతోనే ఇంకొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళనికి చూస్తూ ఉన్న దాఖలాలు కనబడతా ఉంది. ఇంకొక వైపు కాంగ్రెస్ ఏడాది అంటే సంవత్సర కాలం పూర్తి చేసుకున్న దాఖలాలు అయితే కనబడతా ఉంది. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసింది, తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి అయ్యిందని కూడా ఢిల్లీ అధిష్టానం ఆరాధిస్తూ ఉంది. ఈరోజైతే ఢిల్లీ అధిష్టానాన్ని కలవనున్న రేవంత్ రెడ్డి అన్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఈరోజు ఢిల్లీకి అయితే వెళ్తా ఉన్నాడు. ఢిల్లీకి వెళ్ళి అక్కడ అధిష్టానానికి కలిసి ఎటువంటి అభివృద్ధి చేశారనే కూడా తను చెప్పే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ వ్యతిరేకత తెలంగాణ ప్రజల నుండి కొంతవరకు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తెలిసిపోయింది, వ్యతిరేకత వస్తూ ఉంది. ఏదైతే లగచర్ల ఘటన ఉందో లగచర్ల ఘటనతోనైతే పూర్తి స్థాయిలో ఢిల్లీలో మరి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత కూడా కనబడతా ఉంది. అదేవిధంగా మహారాష్ట్రలో
ఓడిపోవడానికి కొంత తెలంగాణలో పరిపాలన అన్నట్టు కూడా ఢిల్లీ అధిష్టానం ఆరాధించే పనులు అయితే ఉంది. ఈరోజు అందుకోసమే ఢిల్లీకి మరి రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. నిన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారుతా ఉన్నాయి. ఎవరైతే గ్రేటర్ పరిధిలో ఉన్న ఎవరైతే నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళకి స్కెచ్ చేసినట్టు కూడా మనకైతే క్లియర్గా కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఆపరేషన్ ఆకర్షణ అని కూడా వాళ్ళైతే తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ ఆకర్షణ ఎటువంటిది అంటే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులను కాంగ్రెస్ వైపు ఆకర్షణ చేసుకునే విధంగా వాళ్ళకు పదవులు ఇస్తామని వాళ్ళకి ఆకర్షణ చూపించేసి వాళ్ళని బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి చేర్పించుకున్న దాఖలాలు కూడా చూసాము. అంటే ఎటువంటి ఆకర్షణలు అంటే మన గతంలో బీఆర్ఎస్ సంబంధించిన అరకపూడి గాంధీని కూడా చూడొచ్చు. అరకపూడి గాంధీ ఏం చేసిండు, తనకి పిఎస్సి పదవి ఇస్తానంటే ఉటావుటున బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి చేరాడు. కాంగ్రెస్లోకి చేరి మళ్ళీ ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు అయితే చేసేవాడు. ఏమని తను రేవంత్ రెడ్డి స్వయంగా కండువ కప్పితే అది కాంగ్రెస్ కండువ కాదు, దేవుని గుళ్ళో దేవునికి సంబంధించిన కండువ కప్పుకున్నా అని ప్రజలకి అబద్ధం చెప్పి తన సొంత లాభాల కోసం కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినా కానీ కాంగ్రెస్ పార్టీ వెళ్ళలేదని కూడా అబద్ధం ఆడి పిఎస్సి పదవిలో కొనసాగుతుంది అరకపూడి గాంధీ. అంటే ఇలాంటి పదవులు ఏదైతే చాలా బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతల్ని ఆకర్షణ చేసుకొని కాంగ్రెస్లో కీలక పదవులు ఇస్తామని కూడా వాళ్ళని ఆకర్షణ చేస్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. దీంట్లో భాగంగానే మళ్ళీ ఆకర్షణ అనేది కూడా ఆపరేషన్ ఆకర్షణ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మొదలు పెడతా ఉంది. మరి ఈ ఆకర్షణ ఏదైతే ఉందో ఆపరేషన్ ఆకర్షణ ఎందుకోసం, ఈ సమయంలో ఎందుకోసం అని అంటే గ్రేటర్ పరిధిలో వాళ్ళ హస్తం గెలిపించుకోవాలి. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ కొంత తక్కువ ఉంది, అంటే కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్ అనేది చాలా తక్కువ ఉంది. మొన్న కూడా చూసాము, దాదాపుగా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్కి గ్రేటర్ పరిధిలో ఓట్ల శాతం తక్కువ వచ్చింది. అదేవిధంగా అసెంబ్లీలో చూసుకున్నట్లయితే ఒక్క సీటు కూడా గ్రేటర్ పరిధిలో రాలేదు. అంటే ఇక్కడ ఉన్న ప్రజలు బీఆర్ఎస్కి గ్రేటర్ పరిధిలో హైదరాబాద్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి కానీ బీఆర్ఎస్ చేస్తున్న పనులకు కానీ ఎప్పుడు కేతనం అయితే బీఆర్ఎస్ అయితే హైదరాబాద్లో ఎగురవేస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుందేమో అని అస్సాం పార్టీ తనకు చెక్ పెట్టడానికి మరి ఇక్కడ చేస్తున్న ప్రయత్నాలు అన్నట్టు మనకైతే కనబడతా ఉన్నాయి. దీంట్లో భాగంగానే ఏదైతే ఆపరేషన్ ఆకర్షణ మళ్ళీ ప్లాన్ స్కెచ్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఒక 3 మాజీ మంత్రులకు కూడా స్కెచ్ చేశారు. వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళలో చిక్కినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో చెప్పారు, బీఆర్ఎస్ బీఫామ్లో గెలిచిన వాళ్ళకి కానీ వేరే బీఫామ్లో గెలిచిన వాళ్ళకి కానీ పదవులు ఇవ్వబోము, ఓన్లీ కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకి మాత్రమే మేమైతే మంత్రి పదవుల్లో చోటిస్తామని చెప్పారు. ఇప్పటికే 6 క్యాబినెట్ మినిస్టర్లు పెండింగ్లో ఉండడం అయితే జరిగింది. ఆ పెండింగ్లో ఉన్నాయి, ఎవరికి ఇస్తారని కూడా చాలామంది అయితే ఆకర్షణతో అయితే చూస్తామన్న నేపథ్యం కనబడతా ఉంది. దానికోసమే క్యాబినెట్లో మీకు చోటు కల్పిస్తామని ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులని ఆకర్షించుకునే ప్రయత్నాలు అయితే కాంగ్రెస్ చేస్తున్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉన్నాయి. నిన్న కొన్ని కాంగ్రెస్ పార్టీ నుండి కూడా కొంత లీకులు అయితే ఏర్పడతా ఉన్నాయి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నుండి అయితే కొంత సంక్షోభంలో ఏర్పడతా ఉంది. ఎందుకంటే గతంలో కూడా చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి